నమస్తే, నేను సిరి. ఇటీవల కాలంలో అయితే పుష్ప 2 గురించి అనేక అంటే కలెక్షన్స్ పరంగానే కాకుండా ఆ సినిమా గురించి, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడైతే జరిగాయో దాని గురించి కూడా చాలా వరకు అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైతే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని మీద స్పందించారు మన లవర్ బాయ్ సిద్ధార్థ్. ఒక ఇంటర్వ్యూలో తను ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి అయితే తను ఇచ్చిన ఆన్సర్ అది కొంచెం కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు ఏంటి అని సో అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు కొంతమంది మాట్లాడుతుంటే అంటే సినిమా యాక్టర్సే సినిమాల గురించి మాట్లాడుతుంటే ఒక్కింత నేనైతే షాక్కి గురవుతున్నా సార్. కొంతమంది పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ గారు కూడా తన మూవీ ప్రమోషనల్గా ఏదైతే ఉందో మిస్ యూ సినిమా దాని గురించి ఇంటర్వ్యూ ఇస్తూ యాంకర్ అడిగిన ఒక క్వశ్చన్కి తను ఇచ్చిన ఆన్సర్ అయితే ఏంటి ఇలా మాట్లాడేది అనిపించింది అది విన్న తర్వాత. అంటే మీరు చూసే ఉంటారు. సో దీన్ని అసలు మనం ఎలా తీసుకోవాలి సార్? సిద్ధార్థ్ మనకు తెలుసు, తను ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఆ ముక్కుసూటిగా మాట్లాడటం అంటే నిజాయితీతో మాట్లాడటం వేరు, కావాలని కాంట్రవర్సీ కోసం మాట్లాడటం వేరు. ఒక్కోసారి తను మాట్లాడే మాటలు కాంట్రవర్సీ కోసం మాట్లాడినట్టు అనిపించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈవెన్ ఈ మధ్య హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా తను పుష్పం మీద అలాంటి ఒక తక్కువ చేసి మాట్లాడాడు అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మిస్ యూ సినిమా తన సినిమా ఏదైతే ఉందో అది కూడా ఒక తమిళ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాట్నాలో అంటే పుష్పకు ఉన్నటువంటి ఆ రేజ్ ఏదైతే ఉందో, ఆ మేనియా ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించి అతను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగిన ప్రశ్న, పాట్నాలో అంత జనం రావటం మీద మీరు ఏం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు అది పెద్ద విషయం ఏంటి, విషయం ఏముంది దాంట్లో, ఎవరైనా వస్తారు మామూలుగా. జేసీబీ కన్స్ట్రక్షన్ ఏదైనా జరుగుతుందంటే జేసీబీ మిషన్ వస్తే కూడా జనం చూసుకుంటే ఇండియాలో జేసీబీ మిషన్ కూడా క్రేజ్ ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటే వచ్చి చూస్తూ ఉంటారు అని చెప్పి అంటే ఒక అల్లు అర్జున్ అనే అతను ఒక జేసీబీ మిషన్ కింద ఒక సంబోధించాడు అనేది ఇప్పుడు చాలామంది అభిమానులు కూడా ఫీల్ అవుతున్నటువంటి విషయం. సో మామూలుగా మనకి ఎక్కడైనా సరే మనుషుల్ని ఒక చోటకి తీసుకురావటం అని ఇండియాలో పెద్ద సమస్య కాదు. అట్లా డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు వస్తారు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన, ఒక వాటర్ బాటిల్ ఇస్తామన్నా కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు ఆ బాపతు అని ఏదైతే సిద్ధార్థ్ ఆ వ్యాఖ్యలు చేశాడో అవి నిజంగానే ఇప్పుడు దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. అంటే తక్కువ చేయటం, ఒకవేళ నిజంగానే అంటే నిర్మాతలు అలా డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్తే వాళ్ళంతా అక్కడికి వచ్చారా అని ఇప్పుడు ఆ సిద్ధార్థ అలా మాట్లాడిన తర్వాత అందరూ కూడా అంటే జనాన్ని సమీకరించారు ప్రొడ్యూసర్సే, లేదా అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ ఈవెంట్ని వాళ్ళు జనాల్ని సమీకరించారు అని అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అందులో ఎంతవరకు నిజం ఉంటుంది ఏంటి అనేది ఆ నిర్వాహకులకి, ఆ ప్రొడక్షన్ హౌస్కి తెలియాలి. లేదంటే అందులో ఏమాత్రం అబద్ధం ఉంది అని గనక అది నిజం కాదు అయితే గనక వాళ్ళు ఇతని మీద యాక్షన్ ఏదైనా తీసుకోవాలి. సో సాధారణంగా ఇలాంటి వాటి అంటే ఎక్కువగా చూసి చూడనట్లే పోతూ ఉంటారు. కానీ వాళ్ళు పోయినా ఫ్యాన్స్ అయితే అట్లా చూసి చూడనట్టు పోరు కదా. ఎవరైనా సరే తమ హీరో, పైగా ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద బీభత్సం సృష్టిస్తూ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2. మరి వాళ్ళు ఊరికే అసలు మామూలుగా కొంచెం మనం నెగిటివ్గా మాట్లాడుకున్నా కాస్త ఈవెన్ కేరళలో కలెక్షన్లు డ్రాప్ అయ్యి లేదు, అక్కడ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, అలాగే తమిళ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటున్నా కూడా సహించలేని పరిస్థితుల్లో అభిమానులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇతను ఏకంగా పాట్నాలో ఆ రోజు ఏదైతే ట్రైలర్ లాంచ్ జరిగిందో ఆ ఈవెంట్లో వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా దాని గురించి చాలా గొప్పగా రాశాయి. మళ్ళీ దాన్ని ఇతను తక్కువ చేసి ఒక చులకనగా చేసి అక్కడికి వచ్చిన జనాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చులకన చేసి అతను ఏదైతే మాట్లాడాడో అది కావాలని కవ్వింపుగా మాట్లాడా, అంటే తన మీద అటెన్షన్ కోసం, తన సినిమా ఏదైతే రిలీజ్కి దగ్గరగా ఉందో దానికోసం, ఆ రిలీజ్ కోసం మాట్లాడా. కొంతమంది అంతే కదా, కావాలని కాంట్రవర్సీ చేస్తారు అటెన్షన్ కోసం. అంటే సిద్ధార్థ్ అనే అతను అటెన్షన్లో ఉండాలి, దాని మీద అందరు దృష్టి పడాలా,
అతను ఏ సినిమా అయితే అప్పుడు రిలీజ్ అవుతుందో దాని మీదకి జనం దృష్టి మరలాలి అంటే మరి ఇప్పుడు అంతా కూడా పుష్ప 2 మ్యానియా ఉంది. అవునవును. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి జనం వస్తారా లేదా అంటే ఇలాంటిది ఏదన్నా ఒకటి సృష్టిస్తే అటువైపు అటెన్షన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా సిద్ధార్థ్ మామూలుగా అయితే ఇప్పటి నుంచో నేను గమనిస్తూ ఉన్నాను. వ్యక్తిగత పరిచయం కూడా ఉంది నాకు అతనికి. అంటే నన్ను గుర్తిస్తాడు తను, నా పేరు కూడా తనకు గుర్తే. మొదట్లో ఇలా ఏం ఉండేవాడు కాదు, చాలా డీసెంట్ బాయ్ అని, అంటే చాలా చురుకైన వాడు, వేరే వాళ్ళ దాంట్లోకి అనవసరంగా వెళ్ళేవాడు కాదు. కానీ తర్వాత కాలంలో అతను కెరీర్ బిల్డప్ చేసుకునే క్రమంలో అతను ఆశించిన రీతిలో ఆ కెరీర్ అనేది లేకపోవడం కాలేదు. తెలుగులో చూసుకుంటే కూడా మొదట్లో అతను చేసినటువంటి 4-5 సినిమాలు బాగా ఆడినా కానీ తర్వాత డౌన్ఫాల్ అయిపోయింది. తెలుగులో అతనికి ఆల్మోస్ట్ మార్కెట్ నిల్ అయిపోయింది ప్రజెంట్. సో అందువల్లే తను మళ్ళీ తన మాతృభాష తమిళానికి వెళ్ళి అక్కడ సినిమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రజెంట్ చూసుకుంటే అక్కడ ఈవెన్ తమిళంలో కూడా అతను ఏదైతే టాప్ నెంబర్ 1 టైర్ అంటామో టాప్ టైరు అందులో లేడు. ఈ సెకండ్ టైరు దాంట్లో కూడా ఉన్నాడా లేదా అనేది డౌటే. సో ఈ నేపథ్యంలో తన మీద తన సినిమా మీద అటెన్షన్ పడాలంటే ఇలాంటిది ఏదో ఒకటి మాట్లాడాలి. సో అది అతనికి అంది వచ్చిందనమాట. పుష్ప 2 గురించి అడిగేటప్పటికి సో తనలో ఉన్నటువంటి అంటే పుష్ప 2 అనేది అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ కలిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో కూడా అంటే వాళ్ళు కొంతమందికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అందులో హీరో స్మగ్లర్ కావటం, ఆ స్మగ్లర్ని క్యారెక్టర్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ దాన్ని ఆ విధంగా ఆదరించడం, కొంతమందికి అంటే సమాజం గురించి సమాజ శ్రేయస్సు గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆలోచించే వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో సిద్ధార్థ్ మనకు మొదటి నుంచి చూస్తే తను సొసైటీ వైపు నుంచి మాట్లాడుతూ ఉంటాడు అనేది ఆ రకమైనటువంటి భావజాలంతో ఉంటాడు అనేది ఒక బిల్డప్ అయింది. సో ఆ దృష్టి చూసినప్పుడు ఈ పుష్ప అనే క్యారెక్టర్ మీద అతనికి సదభిప్రాయం లేదు అనేది అనుకోవాల్సి వస్తుంది. అందుగురించి ఇప్పుడు ఈ పాట్నా ఏదైతే ఈవెంట్ ఉందో అక్కడికి వచ్చినటువంటి జనాలందరూ కూడా ఈ బిర్యానీ ప్యాకెట్ల బాపతు, ఈ క్వార్టర్ బాటిల్ బాపతు అని అతని చేత మాట్లాడించింది అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు రేపు ఈ మాటలు మాట్లాడిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలా అడుగుతారు, మన దగ్గరికి వస్తే మరి అంత తేలిగ్గా వదిలిపెట్టరు ఇక్కడ వాళ్ళు. సో దాని మీద మళ్ళీ ఈవెన్ తను లోపల 4 గోడల మధ్య పెట్టుకున్నా కానీ మీడియా అయితే వదలదు. మరి అప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఏంటి అనేది మరి చూడాలి. ఇప్పుడైతే నేను అనుకోవటం ఈ అటెన్షన్ కోసమే తన సినిమా రిలీజ్కి ఉంది కాబట్టి దాని అటెన్షన్ కోసమే మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.